టీవీ కరీంనగర్ నా పేరు స్నేహ టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ కు చేరుకున్న బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ పుట్టి పెరిగిన నేలను ముద్దాడి సాష్టాంగ ప్రణామం చేసిన బండి సంజయ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు కరీంనగర్ లో మీటింగ్ పెట్టే అర్హత పొన్నంకు లేదని వ్యాఖ్య ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొదటిసారిగా కరీంనగర్ కు విచ్చేశారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బయలుదేరగా మొదట శనిగరం స్టేజీ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగానే భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. పలువురు బీజేపీ నేతలు గజమాలలతో సత్కరించగా కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. తదనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పోలీసు వందనం స్వీకరించారు. అటు నుండి నేరుగా చైతన్యపురిలోని మహాశక్తి టెంపుల్ కు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడారు. చైతన్యపురిలోని ఆయన నివాసంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం కొండగట్టు బయలుదేరారు. కరీంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని బండి సంజయ్ అన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 20వ తేదీన హైదరాబాద్ కు చేరుకోనున్నామని తెలిపారు. బేగంపేటలో తెలంగాణకు వందనం పేరిట ఓ కార్యక్రమం చేపట్టనున్నామని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమకు ఇంతటి అవకాశం కల్పించిన కరీంనగర్ ఓటరు మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చాలా కష్టపడి ప్రతిసారి అన్ని విషయాల్లో మీరు సపోర్ట్ చేయడం మీ యొక్క సోదరుగా నాకు సహకరించిన తీర్పు నిజంగా చాలా అప్పుడప్పుడు ఉంటాయి. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాడు. తెలంగాణకు వందనం, తెలంగాణకు కరీంనగర్కి వందనం, కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నాడు. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వలనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దానికి గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేస్తుందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక, వినమ్రపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కరీంనగర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధం లేదని, ఆయనకు రివ్యూ మీటింగ్ నిర్వహించే హక్కు లేదని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఎక్స్ అఫీషియో మెంబర్లైన ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లకు సమాచారం లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కుటుంబంతో సహా ఓటు హక్కును హుస్నాబాద్ కు మార్చుకున్నారని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని పొన్నం సమీక్ష చేయడం దేనికి సంకేతమన్నారు. కరీంనగర్ లో డిపాజిట్ కోల్పోయిన పొన్నం ఇక్కడి ప్రజలపై కక్ష కసి పెంచుకున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థకు కేంద్రం, రాష్ట్రాల నుండి చాలా అవార్డులు వచ్చాయని, అవే అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పొన్నం తన అవినీతి ఆరోపణలపై సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో నగరపాలక సంస్థ అభివృద్ధికి బండి సంజయ్ నిధులు తీసుకురావాలని కోరారు. అభివృద్ధికి సహకరించిన బండి సంజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శిక్షలు వేసుకోండి, ఎలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే మీ మీద వచ్చిన ఆరోపణల మీద కూడా విచారణ జరిపించుకోవాలి. మీరు సత్యపరిచయం, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మీ మీద వచ్చే ఆరోపణలన్నిటికీ మీరు ఇంతవరకు ఓడిపుతలేరే. ప్రయాస్ మీద గత 15 రోజుల నుంచి వస్తుంది, 20 రోజుల నుంచి వస్తుంది, మరి ఎందుకు మాట్లాడతలేరు? మా మీద ఆరోపణలు వస్తే మాత్రం తప్పకుండా మాట్లాడదాం. మేమేం తప్పు చేసినట్టుగా మీకు అనిపిస్తే అయినా మీకు అర్హత లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి మీరా, పొన్నం ప్రభాకర్? కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి మీరా, పొన్నం ప్రభాకర్? మరి స్పష్టం చేయాలి. ఏ హోదాతోటి మరి రివ్యూ మీటింగ్ పెట్టింది? జిల్లా అధికారుల మీద మీరు కామెంట్ చేస్తారు. ప్రైవేట్ సంభాషణలు అధికారులను బెదిరిస్తారు. అన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పటికీ ఆడియోలు బెదిరించినాయి, ఎంఆర్ఓలు బెదిరించినాయి, ప్రతి ఒక్క ఆడియోలు బయటకు వచ్చినాయి. ఎవరు ఫోన్ చేస్తామని బెదిరిస్తారు, ఎవరైనా కలవడానికి పోతే కొడతారు. ఇవన్నీ కూడా ప్రజలలో అన్ని ఉన్నాయి. ప్రతి కాలం ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పటికైనా నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను, మీకు కరీంనగర్ జిల్లాతో సంబంధం లేదు. కరీంనగర్ లో మీకు సిద్దిపేటకు సంబంధించిన మంత్రి, మీకు ఇచ్చిన ఎస్కార్ట్ పోలీసులు, సెక్యూరిటీ పోలీసులు సిద్దిపేట జిల్లా వాళ్ళు, కరీంనగర్ జిల్లా వాళ్ళు లేరు. దాన్ని బట్టే మీకు తెలుస్తుంది మీరు ఏ జిల్లా అనేది. కాబట్టి మీకు అధికారం లేని దానిలో, మీకు సంబంధం లేని దానిలో మీరు వెల్కమ్ చేసుకోకండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెల్కమ్ చేస్తున్నా. మీరు మీటింగ్ పెట్టండి, అందరినీ పిలవండి, రివ్యూ చేయండి. ఎక్కడైనా ఏదైనా తప్పు తేలితే ఎలాంటి చర్యలకైనా మీరు సిద్ధంగా మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. మా పాలకవర్గం పరిధి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే వరకే, ఆర్థిక పరమైన ఆమోదం ఇచ్చే వరకే మా పాలకవర్గం పని. పనులు చేయించేది, పేమెంట్ చేసేది, పనులు రికార్డ్ చేసేది, ప్రతిది కూడా అధికారులు ఎక్కడ కూడా తప్పు చేస్తారు అనుకుంటలేదు. ఎందుకంటే అధికారులు 30-40 ఏళ్ళు ఉద్యోగంలో ఉండాలి ఒక్కొక్కరు. ఎవరు కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పనిచేస్తారని అనుకోరు. ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడిన దానికి నేను చాలా కరీంనగర్ నగర ప్రజలకు ఖండిస్తా ఉన్నాను. అధికారులు కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఏ పార్టీ అధికారం అనేది శాస్త్రం కాదు, ఏ పార్టీ కూడా అధికారంలో శాస్త్రం ఉంటుంది అనుకోవద్దు. కానీ ప్రోటోకాల్, మర్యాద అనేది ఇంపార్టెంట్. మీకు గైడ్లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులకు, ఆ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాలని కోరుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ కు చేరుకోవడంతో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గడ్డపై అడుగు పెట్టగానే కరీంనగర్ నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కరీంనగర్ గడ్డపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారని చెప్పారు. ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తున్నారని కొనియాడారు. త్వరలో ప్రధానమంత్రి కావాలని
కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు కొద్ది మెజార్టీతో ప్రధానమంత్రి కావలసినటువంటి నాయకుడు, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి మరి నాయకుడు మా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో అన్ని వర్గాలను, మతాలను, కులాలను ఏకం చేసి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి దేశాన్ని ఏకం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మరి కేవలం అన్ని పార్టీలతోటి మరి పొత్తు లేని వ్యవహారంలో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ఈరోజు నైతికంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాల్సింది. కానీ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనడానికి మొన్నటి ఎన్నికలు నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. వారు తప్పకుండా ఈ దేశానికి దిక్సూచిలా ప్రధానమంత్రిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మరి పార్లమెంటు వేదికగా మరి వారి గొంతు గర్జిస్తారు, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు మరి ఆయురారోగ్యాలతోటి భవిష్యత్తులో తప్పకుండా ప్రజలు కోరుకుంటున్నట్టు త్వరలోనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన. త్వరలో సమీకృత మార్కెట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని కశ్మీర్ గడ్డ రైతు బజార్ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్ ను నిర్మించేలా కశ్మీర్ గడ్డ రైతు బజార్ ను రూపొందిస్తున్నామని మేయర్ తెలిపారు. 10 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసుకున్నామని చెప్పారు. రానున్న 6 మాసాల్లో మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ మార్కెట్లను సపరేట్ గా రూపొందించడంతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. నగరంలోని ప్రాంతాల నుండి రైతు బజార్ కు వస్తుంటారని గుర్తు చేశారు. ఆరోగ్యకరమైన కూరగాయలు ప్రజలు అందించడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్ దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి అనుకొని కొత్తగా బ్రహ్మాండంగా మరి ఇక అమ్ముకునే వాళ్ళకి కానీ కొనుక్కునే వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు వద్దని చెప్పేసి అని మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆతినా గారు, మరి పక్క డివిజన్ కార్పొరేటర్ మొగులి గారు, ఇటు పక్కకు ఉన్నటువంటి మొగుల జయశ్రీ గారు, దిండియాల మహేష్ గారు, వీళ్ళందరూ అడిగిన వెంటనే 10 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తి చేసుకొని మరి గతంలోనే మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాం. 6 మాసాల లోపల ఈ మార్కెట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఒకవైపు వెజిటబుల్ అమ్ముకునే వాళ్ళకి సపరేట్గా, నాన్ వెజిటబుల్ అమ్ముకునే వాళ్ళకి సపరేట్గా 2 బ్లాకుల రూపంలో కట్టడం జరుగుతూ ఉన్నది. పార్కింగ్ కూడా కింద సెమీ సెల్లార్ పార్కింగ్ ఇచ్చి రోడ్ల మీద ఎక్కడ కూడా వెహికల్స్ పెట్టకుండా ప్రజలకు వచ్చిపోయే వాళ్ళకి, మార్కెట్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మంచి అత్యాధునికమైన పద్ధతిలో అన్ని రకాల వసతులతోటి ఈ మార్కెట్ నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి మా కాశ్మీర్ ఈ ఏరియాలో మంకమ్మతోట కావచ్చు, ఈ ప్రాంతంలో చాలా మంది వాడల నుంచి, జ్యోతినగర్ నుంచి కావచ్చు, ముకురంపురం నుంచి కావచ్చు, భాగ్యనగర్ కాలనీ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి కొనడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా శుభ పరిణామం. ఈ మార్కెట్ కూడా మంచి నాణ్యతను కంప్లీట్ చేసి ప్రజలకు కూరగాయలన్నిటి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మంచి శుచి శుభ్రతలు ఉన్న ప్రాంతంలో మరి కూరగాయలు కొనుక్కునే విధంగా చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు మార్కెట్కు. మహిళలు వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి అమ్ముకునే వాళ్ళకు కూడా వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి చర్యలు తీసుకొని మంచి ప్లాట్ఫామ్స్ కట్టి వాళ్ళకి మంచి ఫ్యాన్లు కావచ్చు, లైటింగ్ వసతి కావచ్చు, బాత్రూంల వసతి కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటేసి కాయగూరల మార్కెట్ ఒకవైపు నాన్ వెజిటేరియన్ ప్రేమికులకు మటన్ కానీ, చికెన్ కానీ అమ్ముకునే విధంగా దానికి సపరేట్ బ్లాక్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేశారని
కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దుప్పాజీ కుమార్ అన్నారు. గత ఎన్నికలలో అధికారానికి ఆమడ దూరం తీసుకువచ్చిన రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో భావి భారత ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, పొన్నం శ్రీనివాస్, యాస్వాడ రాజ్ కుమార్, బూస వీరు, కత్తి సత్యనారాయణ, బండారి మధు, ఎనుగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపల్లిలోని గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు వివిధ శాఖలకు సంబంధించిన బీసీసీఎల్ కానీ ఎస్సీసీఎల్ కానీ అందరం కూడా ఇలా రాహుల్ గాంధీ యొక్క బర్త్డేను ఘనంగా కొత్తపల్లిలో నిర్వహించడం జరిగింది. మరి భారత్ జోడో యాత్రను తీసుకొని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా ప్రతి ఒక్క యువతకు సందేశం ఇచ్చి ఇలా అనేకమైనటువంటి సీట్లు గెలిచే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు తోడ్పడినారు. కాబట్టి భారతదేశం రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్న ఆకాంక్షతో ఈరోజు ఇంత మెజార్టీ ఇచ్చినందుకు ఆయనకు రాబోయే రోజులలో దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని ఆ దేవుని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.